సార్ నా పేరు అస్మిత సార్. నేను ఎల్ఆర్పల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్లో చదువుతున్నాను సార్. ఇంటర్మీడియట్ సార్. నేను నిన్న పీటీ మేడం లీవ్లో ఉన్నారు సార్. నిన్న ఈవినింగ్ స్నాక్స్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ 5th వాళ్ళని పంపిస్తారు సార్ స్నాక్స్కి. ఎప్పుడైనా తొందరగా తినేసి వాళ్ళు వచ్చేసినారు సార్. మేమందరం మెస్లో ఉన్నాం సార్. ఇక్కడ ఒక ఆంటీ ఉంది సార్. ఆంటీ ఉండిందో లేదో తెలియదు సార్. మేము ఉందనుకొని మేమందరం మెస్లో ఉన్నాం సార్. ఆ టైంలో ప్రిన్సిపల్ మేడం వాళ్ళ హస్బెండ్ ఒక అమ్మాయి అక్కడ కూర్చొని ఉండింది సార్. బండ పైన కూర్చొని ఉంటే అమ్మాయిని పేరెంట్స్ వచ్చారని చెప్పి పంపించారంట సార్. పంపించిన తర్వాత ఆ పిల్ల రాలేదని ఎన్నికి వస్తా అంటే ఇట్రా అని పిలిచి రూమ్లోకి పిలుచుకొని పోయి లడ్డు కారాలు ఇస్తా అని చెప్పి పిలుచుకొని విన్నారు సార్. ఆ అమ్మాయి అక్కడ లడ్డు కారాలు తిను అని చెప్పి ఇచ్చినాడంట సార్. ఆ తర్వాత తినిందంట సార్. కానీ అవి టేస్ట్ ఏం లేవంట సార్. ఆ తర్వాత అన్నం పెట్టినారంట సార్. ఆ అన్నం పాచిపోయిందంట సార్. ఆ అమ్మాయి పాచిపోయిందంటే టేస్ట్ తెలుస్తుంది కదా సార్. అప్పుడే అది తీసుకొని వెళ్ళి వెనక పెట్టుకొని వెళ్ళి పడేసిందంట సార్. పడేస్తాని ఆ అమ్మాయిని పిలుచుకొని ఆ సార్ ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తానండి సార్. ఇక్కడ ఇది బ్యాడ్ టచ్ మా మేడం చెప్పిన ఇట్లా చేయొద్దండి సార్ అంటే నువ్వు అట్లా అంటావా అని చెప్పేసి గొంతు పట్టుకున్నాడంట సార్. గొంతు పట్టుకొని ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్కువ ఏడ్చింది సార్. అంత పెయిన్ వస్తుంది అక్క నాకు అని చెప్పి నేను అంతా ఏడ్చింది సార్. ఎక్కువ పెయిన్ వస్తుంది అక్క నాకు నైట్ అంతా ఏడ్చింది సార్ మాతో అమ్మాయి. ఆ సార్ ఎక్కడంటే అక్కడ ప్రైవేట్ ప్లేస్లలో కూడా టచ్ చేస్తానంట సార్. చెప్పింటే అమ్మాయితో సపరేట్ గా 1 hour మాట్లాడినారు సార్ మేడం. అక్కడ ఏం జరిగింది తెలియదు సార్. తర్వాత మమ్మల్ని పిలిచినారు సార్ ఇంటర్వాల్ అని. మేము వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి భయపడతా ఉండింది సార్. భయపడతా ఏమైంది చెప్పు మాకు మేమున్నాం కదా అంటే మేడం మాట్లాడితే మాత్రమే రెస్పాండ్ అవుతాను సార్. మేము మాట్లాడుతుంటే అసలు రెస్పాండ్ కావడం లేదు సార్. అమ్మాయి భయపడతాను సార్. మేడం ఆల్రెడీ ఆ పిల్లకి వార్నింగ్ ఇప్పుడు లడ్డు మిక్చర్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అసలు? మేడం అడిగితే మేడం వాళ్ళ హస్బెండ్ సార్. అసలు జెంట్స్ కి రెసిడెన్షియల్ స్కూల్స్ అలో లేదు సార్. కానీ ఆ సార్ ఇక్కడే ఉన్నారు సార్. క్యాంపస్ లో కూడా చాలా సార్లు వచ్చినారు సార్. ఆ సార్ మెస్ దగ్గర కూడా వచ్చినారు సార్. ఈవినింగ్ టైమ్స్ అమ్మాయిలందరూ ఇక్కడ గేమ్స్ ఆడుతూ ఉంటారు సార్. షార్ట్స్ వేసుకొని ఖోఖో కబడ్డీ అందు ఇక్కడ చూస్తా ఉంటారు సార్. సార్ ఎప్పుడు చూసినా కూడా గ్రౌండ్ మొత్తం తిరుగుతూ ఉంటారు సార్. రక్షాబంధన్ కి బ్రదర్స్ కి అలో లేదన్నారు సార్. అలాంటిది జెంట్స్ ఎలా వస్తారు సార్ లోపలికి? ఆ సార్ మాత్రమే ఇక్కడ క్యాంపస్ లో తిరుగుతూ ఉంటారు సార్. ఇక్కడ మాకైతే అసలు సేఫ్టీగా ఉండడం లేదు. మా పేరెంట్స్ ఇంటి దగ్గర సేఫ్టీ లేదని ఇక్కడ